ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. ఈ సందర్భం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యేసుప్రభు వారు తన శిష్యులతో ఈ మాటలు పలుకుతున్నారు. ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఈ కొండను చూసి సముద్రంలో పడు అంటే కూడా పడుతుంది, కనుక మీరు విశ్వాసం కలిగి ఉండాలి అని. అవునండి, మన జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు మనం చూడాలి అంటే ప్రభువునందు సడలని గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సుసాధ్యమవుతాయి. కనుక అందుకే ఒక దగ్గర రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేకపోయాను అని రాయబడింది. సో నీ జీవితంలో ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము, అసాధ్యమైన కార్యము చూడాలి అంటే కావాల్సింది విశ్వాసమే. నా ప్రభు ఖచ్చితంగా ఈ కార్యం నా జీవితంలో చేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడే ఆ కార్యము నీ జీవితంలో సఫలం అవడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక.